ఓకే. సరే, ఇప్పుడు చేరికల గురించి మాట్లాడదాం. డిస్క్వాలిఫికేషన్ అనే అంశం వచ్చింది. ఉప ఎన్నికలకి వెళ్ళాలి అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎలా ఒత్తిడి తీసుకురాబోతున్నారు? ఉప ఎన్నికలకు వెళ్ళాలి, ఇది సరైన పద్ధతి కాదు, రిజైన్ చేసి మరొకసారి ఎన్నికకు వెళ్ళి గెలవండి అని చెప్పి. సో బీఆర్ఎస్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతోంది? ఒకటి నీలిమ గారు, ఉద్యమ సమయంలో ఎవరైతే మా పార్టీలోకి వచ్చారు, స్టేషన్ గన్పూర్ నుంచి ఆ ఎమ్మెల్యే రాజయ్య గారు వచ్చిండు. ఆయన రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి గెలిచి వచ్చిండు. జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు, వారు కూడా పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, వారు కూడా రాజీనామా చేసి వచ్చిండు. ఎవరు పార్టీలోకి వచ్చినా కూడా ఆ రోజు రాజీనామాలు చేసి గెలిచి తిరిగి వచ్చిండు. ఈరోజు మేము అదే చెప్తున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, ఒకవేళ ఒక పార్టీతో గెలిచి ఇంకో పార్టీలకు మారితే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పారు. మేము ఆ మాట చెప్పలే. మీరు మొదలుపెట్టినటువంటి తంతుని మేము కంటిన్యూ చేసినాం తప్ప మేము మొదలు పెట్టలే. అయితే ఈరోజు ఏ నోరుతో అన్నారో మళ్ళీ అదే చేతులతో కన్వా కప్తా ఉన్నారు. ఈరోజు ఏం చేయాలి? మీరు రాజీనామా చేయండి. మీకు అంత నిజంగా మీకు ధైర్యం ఉంటే, కాంగ్రెస్ పార్టీకి అంత దమ్ము ఉంది, అంత ధైర్యం ఉంది, మేము గెలిపించుకునే సత్తా ఉందని చెప్తే, మేము ఏ విధంగా అయితే మేము రాజీనామా చేపించి తెలంగాణ కోసం తీసుకున్నామో, మీరు కలుపుకునేటటువంటి నాయకులని రాజీనామా చేపించి మీరు తీసుకొని పోండి. మేము కాదననే లేదు, చట్టబద్ధత ఉంది, దానికి రాజీనామా చేయాలి కదా. రాజీనామా చేసి గెలిపించుకోండి. సవాల్ విసిరేది కూడా మరి ఈరోజు కేటీఆర్ గారు జగిత్యాల పోయిండ్రు, అక్కడ సంజయ్ గారు పార్టీ మారిండ్రు, మరి అదే మాట చెప్పారు. నిజంగా మీకు వెళ్ళిపోయేది ఉంటే మీరు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద, మీరు ఏ హక్కుతో మీరు పోతారు? బీఫామ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మరి సంజయ్ అనేటటువంటి వ్యక్తికి 3 సార్లు బీఫామ్ ఇచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ. గెలిచి లాభం పొంది ఈరోజు పార్టీ కష్టాల్లో ఉంటే పార్టీని వదిలేసి సలాభాల కోసం మరి కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడు మేము చెప్తున్నది అదే. మీ ఇష్టం, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమన్నా చేసుకోవచ్చు. మీరు చట్టబద్ధంగా రాజీనామా చేసి మళ్ళీ మీరు కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని పోండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున వేరే వ్యక్తి ఉంటాడు. తప్పకుండా మీరు ఫైట్ చేసి ఒకవేళ మీ అదృష్టం బాగుంటే గెలవండి. ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యక్షేత్రాలు చూసుకుందాం.